అలీ ఖాన్ సేఫేనా? అసలు అతనిపై దాడి చేసింది ఎవరు, ఎందుకు చేశారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ కేసులోకి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ ఎంట్రీతో కొత్త చర్చ తెరపైకొచ్చింది. అండర్ వరల్డ్ కు సైఫ్ పై దాడికి లింక్ ఉందా? బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరిని మధ్యప్రదేశ్, మరొకరిని ఛత్తీస్గఢ్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనుమానితుల ఫోటోలను రైల్వే పోలీసులకు పంపడంతో నిందితులను గుర్తించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లో అదుపులోకి తీసుకున్న నిందితుడిని ఆకాష్ గా గుర్తించారు. అతను జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తూ ఉండగా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని ఆయా రాష్ట్రాల్లోనే విచారిస్తున్నారు ముంబై పోలీసులు. అయితే ఒక ఫోటోను బేస్ చేసుకుని ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు కొత్త కన్ఫ్యూజన్ కు కారణమైంది. ఛత్తీస్గఢ్ లో అదుపులోకి తీసుకున్న వ్యక్తి అనుమానితుడి పోలికకు దగ్గరగా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులున్నారా లేక పోలీసులు కన్ఫ్యూజ్ అయ్యారా అనేది తేలాల్సి ఉంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తే సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన తర్వాత నిందితుడు దాదర్ లోని ఓ షాప్ లో హెడ్ ఫోన్స్ కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి బాంద్రాకు చేరుకుని అక్కడి నుంచి రైలెక్కి వెళ్లినట్టు గుర్తించారు. ఇప్పటికే ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్ల ఫుటేజ్లను జల్లెడ పడుతున్నారు పోలీసులు. అయితే సైఫ్ అలీ ఖాన్ పై ఎందుకు దాడి చేశాడనే దానిపై అనేక కోణాలు కనిపిస్తున్నాయి. ఇంట్లోకి చొరబడిన తర్వాత సైఫ్ చిన్న కొడుకు జహంగీర్ రూమ్ లోకి చొరబడినట్లు తేల్చారు. అక్కడే ₹1 కోటి డబ్బు కావాలని డిమాండ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే రూమ్ లో బయటే ఉన్న నగలను మాత్రం అతను టచ్ చేయలేదు. ఇదే విషయాన్ని కరీనా కపూర్ కూడా పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. మరి నిందితుడికి కావాల్సింది కేవలం డబ్బేనా లేక అందరూ మేల్కొనేసరికి భయంతో డబ్బు కావాలని చెప్పాడా? అసలు సైఫ్ ఇంట్లోకి చొరబడడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం లీలావతి హాస్పిటల్లో సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నాడు. మరో 2 రోజుల్లో అతన్ని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు తెలిపారు. సైఫ్ వేగంగా కోలుకుంటున్నాడని ఇప్పటికే ఐసీయూ నుండి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశామన్నారు డాక్టర్లు. అయితే సైఫ్ అలీ ఖాన్ పై దాడికి కారణం అండర్ వరల్డ్ అని అనుమానాలు మొదలయ్యాయి. రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ ఇంటికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ వచ్చారు. మామూలుగాని అండర్ వరల్డ్ కేసులను డీల్ చేస్తూ 80 ఎన్కౌంటర్లతో ఫేమస్ అయిన దయానాయక్ సైఫ్ ఇంటికి ఎందుకొచ్చారనే ప్రశ్న మొదలైంది. ఇప్పటికీ అండర్ వరల్డ్ లింక్స్ ను అతడి ఎంట్రీని మరింత బలపరిచింది. మరి సైఫ్ ను నిజంగానే ఎవరైనా టార్గెట్ చేశారా లేక ఇది నార్మల్ చోరీ కేసా అనేది ఇప్పుడు ముంబై పోలీసులు తేల్చాల్సి ఉంది.